హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి అయితే విడుదల చేశారనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే విడుదల చేశారనమాట. ఇంకా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి అంటే నోటిఫికేషన్కి సంబంధించి Central Council for Research in Ayurvedic Sciences, an autonomous body under the Ministry of Ayush, invites the applications to fill up the following post. అంటే ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనే అంటే గవర్నమెంట్కి సంబంధించి విడుదల చేశారనమాట. ఇన్వైట్ అప్లికేషన్స్ ఇది గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీఎస్ పోస్టులు కూడా మనకు చాలా అయితే ఉన్నాయి, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించింది అనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం. రీసెర్చ్ అసిస్టెంట్ అంటే కెమిస్ట్రీకి సంబంధించి టోటల్గా అయితే మనకు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే రీసెర్చ్ అంటే బాటనీకి సంబంధించి అలాగే ఫార్మకాలజీస్కి సంబంధించి ఆర్గో కెమిస్ట్రీ గురించి అలాగే గార్డెన్ గురించి అలాగే ఫార్మసీకి సంబంధించి అలాగే స్టెనోగ్రఫీ గ్రేడ్ 1కి సంబంధించి అలాగే స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి యూడీసీ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 ఎల్డీసీ అలాగే ఫార్మసిటిక్ గ్రేడ్ 1కి సంబంధించి లైబ్రేరియన్ క్లర్క్కి సంబంధించి జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించి అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గురించి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ ఫీల్డ్. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎంటీఎస్ నుంచే 179 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఎన్ని గ్రూప్ సికి సంబంధించి దాదాపుగా మనకు 200-300 పైన అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా దాంతోపాటు గ్రూప్ బికి సంబంధించి అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అంటే ఫార్మకాలజీకి సంబంధించి అలాగే స్టాఫ్ నర్సు అసిస్టెంట్ ట్రాన్స్లేటర్ హిందీ అసిస్టెంట్కి సంబంధించి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీస్కి సంబంధించి దాదాపుగా ఒక 50 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. 50 నుంచి 70 పోస్టులు. అలాగే గ్రూప్ ఏకి సంబంధించి 30 పోస్టులు అయితే గ్రూప్ ఏకి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏది పాథాలజీ అలాగే ఆయుర్వేదిక్ సంబంధించి. ఇవైతే పోస్టులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గ్రూప్ సికి సంబంధించి మనకు బాగా అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించి ఇవి పోస్టులు అయితే లైబ్రరీ క్లర్క్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చరికి ది అబోవ్ మెన్షన్డ్ వేకెన్సీస్ మే బీ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. అంటే కొన్ని పోస్టులు అయితే ఇంకా ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా చాలా పోస్టులు అయితే వదిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదా ఒకవేళ మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఆల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వైజాగ్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ యాజ్ అప్లికబుల్ ఫీ అండ్ ప్రొవైడెడ్ టు అప్లై ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది www.ccras.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ అప్లికేషన్ ఫీజు గురించి కానీ మొత్తం డీటెయిల్స్ అయితే మనకు వాళ్ళ యొక్క వెబ్సైట్ ఒక లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ ఒక లింక్ ఒకవేళ మీరు డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే www.ccras.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. దాంతోపాటు సెలక్షన్ ప్రొసీడ్యూర్ అయితే తెలుసుకుందాం. ది సెలక్షన్ ఫర్ ఆల్ గ్రూప్ ఏ పోస్టులు
అదే ఏ పోస్ట్స్ రీసెర్చ్ ఆఫీసర్స్ విల్ బి థాట్ సిబిటి ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ. అంటే ఏది గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులకు అయితే చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ విల్ కంప్రమైజ్డ్ 70 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 మార్క్స్, ఎగ్జామ్ వచ్చేసరికి 70 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి ది సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఓన్లీ ఆన్ సిబిటి ఎగ్జామినేషన్. అంటే ఒక ఎగ్జామ్ ద్వారా అయితే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి పోస్టులు అన్నీ అయితే మనకు భర్తీ చేస్తారనమాట. ఇంకా దేర్ విల్ బి 0.25 నెగిటివ్ మార్క్స్. అంటే దీనికి సంబంధించి ఒక రాంగ్ ఆన్సర్కి మనకు 0.25% అయితే మనకు మార్క్స్ అయితే కట్ చేస్తారనమాట. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ అయితే పోతుంది. ఇంకా హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ది గేట్వే ఫర్ ఫిల్లింగ్ అప్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్ www.ccras.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్లో అయితే మీరు అప్లై చేసే విధానం, అంటే అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 1/8/2025. అంటే మీరు 1వ తారీఖు 8వ నెల నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే, అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్మోస్ట్ గ్రూప్ సి కంటే జస్ట్ మీరు 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, స్టెనోగ్రఫీ కానీ, లైబ్రేరియన్కి సంబంధించి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే లేదా 10th పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ కూడా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.